గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇరాన్ గడ్డపై మరో విప్లవం మొదలైందా? దశాబ్దాలుగా ఏలుతున్న మత పెద్దల పాలనకు ముగింపు పలకాలని ఆ దేశ ప్రజలు కంకణం కట్టుకున్నారా? రాజధాని టెహరాన్ నుంచి మారుమూల గ్రామాల వరకు ఇప్పుడు ఒకటే నినాదం వినిపిస్తుంది: ముల్లాలు వెళ్లిపోవాలి, నియంత్రణ పాలన నశించాలి. ఆర్థిక సంక్షోభంతో మొదలైన నిరసనలు ఇప్పుడు ఇరాన్ ఉనికినే శాసించే స్థాయికి చేరాయి. ఈ మంటలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన "మేము ఫుల్లీ లోడెడ్" అనే దాడికి సిద్ధమైన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఇరాన్ అంతర్గత తిరుగుబాటు ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? ట్రంప్ హెచ్చరికల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ నిరసనలకు ప్రధాన కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పాతాళానికి పడిపోవడంతో ఇన్ఫ్లేషన్ ఆకాశాన్ని తాకింది. సామాన్యుడు కనీసం ఆహారం కూడా కొనుక్కోలేని పరిస్థితికి వచ్చాడు. ఈ వైఫల్యానికి నిరసనగా ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఇప్పటికే రాజీనామా చేశాడు. గతంలో మహ్సా అమ్నీ హత్య తర్వాత వచ్చిన నిరసనల కంటే ఇవి రెట్టింపు స్థాయిలో కనిపిస్తున్నాయి. కేవలం యువత మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. మతం పేరుతో మమ్మల్ని ఆకలితో చంపకండి అంటూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు టెహరాన్ వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు ఇరాన్ పాలకుల నిద్ర పోగొడుతుంది. ఇరాన్ గనుక తన సొంత ప్రజలపై తోటాలు పేలిస్తే వారిని కాపాడడానికి అమెరికా సిద్ధంగా ఉంది అని ట్రంప్ హెచ్చరించాడు. అంతేకాదు, అమెరికా సైన్యం లాక్డ్, లోడెడ్ అండ్ రెడీ టు గో స్థితిలో ఉందని చెప్తూ నేరుగా యుద్ధ సంకేతాలు పంపాడు. నిరసనకారులను హింసిస్తే అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకురావడం ఖాయమనే హెచ్చరిక ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలపడంతో ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇంతే ధీటుగా స్పందించింది. అమెరికా గత చరిత్రను గుర్తు చేస్తూ ఎద్దేవా చేసింది. ఖమేనీ సలహాదారు అలీ షమ్ఖానీ దీనిపై స్పందిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాజా వరకు అమెరికా చేసిన రక్షణ ఆపరేషన్ల రికార్డు ఏంటో మాకు బాగా తెలుసు అంటూ చురకలంటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఎలా పారిపోయిందో, తాలిబాన్లకు మిలియన్ల కొద్దీ ఆయుధాలను ఎలా వదిలేసి వెళ్ళిందో ప్రపంచం చూసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇరాక్ నుంచి అమెరికా ఉపసంహరణ తర్వాతే ఐసిస్ పుట్టుకొచ్చి దేశాన్ని వల్లకాడుగా మార్చిందని ఆయన విమర్శించారు. అమెరికన్లు ముందు తమ సైన్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతటా గందరగోళం ఏర్పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్ లేదా సౌదీ అరేబియాపై దాడులు చేస్తామని సంకేతాలు ఇచ్చారు. ఓవైపు నిరసనలు ఇనుప పాదంతో అణిచివేస్తూనే మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజెష్కియాన్ చర్చల రాగం అందుకుంటున్నారు. ప్రజల అసంతృప్తిని చల్లార్చేందుకు చర్చలకు సిద్ధమని చెప్తున్న అగ్రరాజ్యాల జోక్యాన్ని మాత్రం సహించబోమని ఇరాన్ తెగేసి చెప్తోంది. మొత్తానికి ఇరాన్ ఇప్పుడు అగ్ని పర్వతంలా మారింది. అటు సొంత ప్రజల తిరుగుబాటు, ఇటు అమెరికా సైనిక బెదిరింపులు. ఈ రెండింటి మధ్య ఖమేనీ ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతోంది? ఒకవేళ ట్రంప్ గనుక సైనిక చర్యకు దిగితే అది మరో భారీ యుద్ధానికి దారితీస్తుందా? ఈ పరిణామాలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయి? ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరబెడుతున్నాయి. మరి ఇరాన్ నిరసనకారులకు అమెరికా మద్దతు ఇవ్వడం సరైందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.